నమస్తే అన్న. నమస్తే. అన్న జూబ్లీస్ ఎన్నికలు ఎలా ఉంది? ప్రచారం ఏం జరుగుతుంది అసలు? జూబ్లీస్ ఎన్నికలలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ ముందంజ ఉందన్న. ప్రతి ఒక్కరు ఓటు హక్కు లేని వాళ్ళు కూడా నవీన్ అన్నకు వారి నించున్నాడు. మాకు ఓటు హక్కు ఉంటే బాగుండే, మొట్టమొదటిసారి అన్న నవీన్ అన్నకి వేద్దాం. మన స్థానిక నాయకుడు, మన కష్ట సుఖాలు తెలిసిన బస్తీ తెలిసిన వాళ్ళు, గల్లీలు తెలిసిన వాడు. ఇలాంటి వ్యక్తికి మనం గెలిపించుకోవాలని పబ్లిక్ ముందు ఉన్నారన్న. అంటే కేకే సర్వేలో వచ్చింది ఏంటంటే, ఒక సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుంది, నవీన్ అది ఓడిపోతుందని చెప్తున్నారు కదా, దాన్ని ఎలా చూద్దాం? అన్న గత 10 సంవత్సరాల నుంచి బాగా దోచుకున్న పైసా బాగుందన్న వాళ్ళ దగ్గర. కాళేశ్వరమే కానీ, ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ అలా కానీ ప్రతి దాంట్లో అప్పులు చేసి పోయిరాళ్ళు. ప్రతి ఒక్కరు నాకు తెలిసి 2014 నుంచి ఎమ్మెల్యేలలో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనుకుంటా, పైసలు లేని వాళ్ళు కూడా అంతా. ఇప్పుడు కొన్ని కోట్లకు అధిపతులు అయ్యారు. వాళ్ళకి ఎక్కడికి వచ్చినాయో ఎట్లా వచ్చినాయో తెలియదు. ఇట్లాంటి సర్వేలు కానీ, ఇట్లాంటి ఛానళ్ళు కానీ చాలా చూసినాం. గత దుబ్బాక ఎలక్షన్లలో చూసినాము, మునుగోడు ఎలక్షన్లో చూసినాము, హుజురాబాద్ ఎలక్షన్లలో చూసినాము. ఈ సర్వేలలో లేకపోతే తిమ్మిరి బమ్మిరి వేయడంలో కేటీఆర్ మించిన అయితే ఎవరు లేడన్న. ఇలాంటి సర్వేలు పట్టించుకోరు, పబ్లిక్ ఎవరు పట్టించుకోరు. వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత చెప్పిన సర్వే అవన్నీ వేస్ట్. అవి కేకే సర్వే. ఈడైతే ముందు కాంగ్రెస్ అయితే ఉంది. రమ్మనండి, పోదాం, గల్లీకి పోదాము. ఆయన రమ్మంటారా, ఇంకా ఎవరన్నా వస్తారా, రమ్మని చెప్పండి, చూద్దాము సర్వే ఏమనేది ఎట్లుందో చూద్దాం. కానీ మేము ఒక ఇండిపెండెంట్ నించినప్పుడు 22,000 సంపాదించామన్న. మాకు ఎటువంటి ఎవరు మీలాంటి వాళ్ళు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో కేసులు పెట్టించారు ఆ టైంలో మా మీద. అట్లాంటిదే పబ్లిక్ ముందుకు వచ్చి 27,000 మంది తెలంగాణలో సెకండ్ ప్లేస్ వచ్చామన్న. అంటే నవీన్ అది రౌడీ షీటర్ అవసరం అని చెప్తున్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? రౌడీ షీట్ లేదన్న, ఏం చేసినని రమ్మని అంటున్నాం కదా. మీలాగైతే పేపర్ లీకేజ్ చేయలేము. ఒక భార్య భర్తల మధ్యలో ఫోన్ ట్యాపరింగ్ ఇచ్చి అయితే వేయలేదు. కాలేజీ ప్రాజెక్టు దొబ్బు తినలేదు. లేదంటే మూడు పిల్లల మధ్యలో చిచ్చులు పెట్టలే. మీలాగా మీ గోపీనాథ్ లాగా కార్యకర్తల మీద కేసులు పెట్టలే, దౌర్జన్యాలు చేయలే, బ్యానర్లలో ఫోటో పెట్టలేదని చెప్పి ఇంటి మీద కొట్టలేదు. లేకపోతే నా మీటింగ్ రాలేదని ఆడవాళ్ళని కొట్టలేదు పోయి. ఇట్లాంటి బెదిరింపులు ఏడైతే వేయలే కదా. నా మాట ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు ఆపించడము ఇట్లాంటి చేసింది మీరు. మా దగ్గర చూపెట్టి మన ఒక్కరినే ఏమన్నా మీరు పెట్టినట్టు కేసులు భరాయించుకుంటా 10 సంవత్సరాలు భరాయించు అయినా మా ఎంబడే నడుస్తున్నారు పబ్లిక్. మళ్ళీ ఇంకా రౌడీ షీటరు ఏముందని రమ్మని చెప్పు. రౌడీ షీటర్ ఏ పోలీస్ స్టేషన్లో ఏముందో, ఏమన్నా ఇంచు భూమి గుంజుకున్నాడా, ఏమన్నా పైసలు డబ్బులు అడిగిండా, లేకపోతే ఏదైనా ఇల్లు కడుతూ దౌర్జన్యం చేసిండా, ఏదో బట్ట కాల్చి మీద పడేసి అయిపోతుంది, ఎలక్షన్లు ఉన్నది అని చెప్పి మీకున్న మచ్చలు మాకున్నదా? మేము తెరిచిన పుస్తకం లాంటి వాడు నవీన్ యాదవ్. రేవంత్ రెడ్డి ప్రచారానికి దిగినట్టు తెలుస్తుంది, ప్రెస్టేజ్ గా తెలుస్తుంది. సో మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు అన్న? ప్రెస్టేజ్ విషయం ఎందుకు అవుతుంది అన్న? ఇప్పుడు తన పార్టీ తరపు నుంచి ఒక అభ్యర్థిని నించోబెట్టుకున్నాడు. సో ప్రచారం చేయాల్సిన బాధ్యత వాళ్ళది, వాళ్ళ కార్యకర్తలది, వాళ్ళ ఎమ్మెల్యేలది, వాళ్ళది ఉంటది. ప్రచారం చేస్తారు. దానికి నేనంటే మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు మీకు ఒక బస్సులా ఒక 5 మందిని చూపెట్టండి. మీ ఒక డివిజన్ నుంచి మీ కార్యకర్త ఎంబడి తిరుగుతారు, ఎవ్వరు లేరు. వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, అక్కడి నుంచి వచ్చారు. మల్లారెడ్డి అంట, ఆ రెడ్డి, సుధీర్ రెడ్డి అంట, వాడు వీడు ఎంతో మంది గల్లీకి ఒకరు, గల్లీకి 2 లీడర్లు ఉంటారు. మళ్ళీ మీరు చేసే తప్పు లేదు, కానీ మేము చేస్తే అదా. నా పేరు పులి గణేష్ గౌడ్. 11 ఎన్నికలు వస్తున్నాయి, ఎవరిని గెలిపిస్తున్నారనుకుంటున్నారు? ఈసారి జూబిల్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి సేవా దృక్పథం గల వ్యక్తి, యువకుడు, స్నేహశీలి, చదువుకున్న వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నవీన్ యాదవ్ అనే వ్యక్తి కంపల్సరీ గెలవబోతున్నాడు జూబిల్స్ ఎన్నికల్లో. అరిచేతిని అడ్డం పెట్టి ఆపలేము, కానీ నవీన్ యాదవ్ను కంపల్సరీ ఎవరి తరం కాదు ఓడగొట్టడానికి. కంపల్సరీ నవీన్ యాదవ్ మంచి మెజార్టీ మీద గెలుస్తాడు. సామాజిక దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా కంపల్సరీ ఓటు వేసి గెలిపేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకు ఒక బీసీ బిడ్డను ఆదరించవలసిన అవసరం ఉంటుంది. ఈ బీసీలకు ఒక సీటు రావడం పెద్ద గొప్పతనం. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కంపల్సరీ ఓటేసి యువకులు కూడా వేసి గెలిపేయవలసిన అవసరం ఉన్నది. పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు, మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి 6 గ్యారెంట్లు ఒప్పుకున్నాడు. 6 గ్యారెంట్లు ఈ గత 2 సంవత్సరాల్లోనే 6 గ్యారెంట్లు సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి 6 గ్యారెంటీలు సామాజిక జనానికి అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ఈ జూబిల్స్ ఎన్నికల్లో దాదాపు 4-5 డివిజన్స్ నేను తిరిగిన, సర్వే చేసుకుంటూ తిరిగిన. మరి అలా 4-5 డివిజన్స్ లో
కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది, యువకులు కూడా ముందంజలో ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపడానికి ముందంజలో ఉన్నారు యువకులు, మరి సామాన్య జనం. ఇది రౌడీ షీటర్ అంటే అనేది ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేటోళ్ళు వాళ్ళు సృష్టిస్తారు. ఒక బీసీ బిడ్డ మీద ఈ రౌడీ షీటర్ అనేది సృష్టిస్తారు. అది తప్పు. అది ఎందుకంటే రౌడీ షీటర్ కాందేవరో చెప్పండి. మరి అలా గత 10 సంవత్సరాల నుండి మీరు శాండో మాఫియా, భూ మాఫియా, అది డ్రగ్స్ అన్ని కుంభకోణాలు చేసి విపరీతం డబ్బులు సంపాదించుకొని మామూలు కారు లేని వాళ్ళు వాళ్ళ ఉన్నతమైన స్థితిలో తిరుగుతారు. మరి ఒక మన బీసీ బిడ్డను మీరు ఒక రౌడీ షీటర్ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజికానికి అందరికీ అవమానమైన పదం ఇది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాలు, అట్లాగే ఇది ఎరుకబడిన వారు కంపల్సరీ మన బిడ్డకు ఒక బీసీ బిడ్డకు నవీన్ యాదవ్ కు ఒక పేరు పెట్టి రౌడీ షీటర్ అని పెట్టింది. కాబట్టి దానికి అనుగుణంగా కంపల్సరీ అందరూ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ ఇలా ఫస్ట్ తీసిందే మరి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు రౌడీ షీటర్ అన్నాడు. ఆయనే రౌడీ షీటరే, ఆయనే అంతకంటే పెద్ద రౌడీ షీటరు. ఒకప్పుడు మామూలు సామాన్య నాయకుడు ఒక కార్పొరేట్ స్థాయి నుండి ఇవాళ అంత డబ్బులు సంపాదించుకొని ఇవాళ మా బీసీ బిడ్డను నవీన్ యాదవ్ ను రౌడీ షీటర్ అన్నాడు. చాలా బాధాకరం. జనాలు ఉన్న జూబిల్స్ ఎన్నికలో ఉన్నటువంటి జనాలు చాలా ఆలోచిస్తారు. కంపల్సరీ ఆలోచించి చేసి కంపల్సరీ ఓటు వేసి బంపర్ మెజార్టీ మీద గెలిపిస్తారు. థ్యాంక్ యూ.